టాలీవుడ్లో వేతనాల పెంపు కోసం కార్మికుల ధర్నా కొనసాగుతుంది. 3 రోజులుగా తమకు 30% వేతనాలు పెంచాలంటూ 13 విభాగాల్లో పనిచేసే వర్కర్స్ ధర్నాకు దిగారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ నేతృత్వంలో ధర్నా కొనసాగుతుంది. వేతనాల పెంపుపై ఫిలిం ప్రొడ్యూసర్లు, సినీ నటుడు చిరంజీవితో చర్చలు జరపగా ఇరు వర్గాలు వాదనలు విన్నాకే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్నాం, గత ఏదైతే 4 రోజుల నుంచి కూడా సినీ కార్మికులు తన వేతనాలు 30% పెంచాలని కూడా ఏదైతే నిర్మాత మండలికి వాళ్ళు ఒక లేఖ కూడా విడుదల చేయడం కూడా జరిగింది. దాంతోపాటు నిర్మాత మండలి అధ్యక్షులు ఏదైతే ఉందో మన దామోదర్ ప్రసాద్ కూడా దాని మీద ఒక 2 రోజులు చర్చ జరిపిన తర్వాత ఏం జరగబోతుంది ఏంటి వీళ్ళు అంటే దాదాపు మద్రాసు నుంచి హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిన కాంచి కూడా వేతనాలు పెంపు అయితే పెంచలేదు. కాబట్టి ఇప్పుడు సినీ కార్మికులు చిన్న ఏదైతే ఈ 13 మంది యూనియన్ సభ్యులు ఎవరైతే లైట్ మ్యాన్ నుంచి మొదలు పెడితే డ్రైవర్ దాకా కూడా వీళ్ళు ఆ కార్మిక సంఘాల గురించి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా వేతనాలు 30% పెంచాలని కూడా ఏదైతే నిర్మాత మండలి వాళ్ళు రావటం కూడా జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏదైతే దీనివల్ల చర్చలు జరిపిన తర్వాత ఇది మన వల్ల కాదు అని చెప్పినాక కూడా వాళ్ళు ఏదైతే ఆ సినీ ఏదైతే మన కార్మిక శాఖ కమిషనర్ కూడా కలవటం కూడా జరిగింది. వాళ్ళు కూడా నిర్మాత మండలికి ఒక లెటర్ కూడా రాయడంతో పాటు ఇలా ఏదైతే వీళ్ళ సమస్య పరిష్కరించాలో కూడా వాళ్ళు చెప్పడంతో వీళ్ళు ఇద్దరు కలిసి అంటే ఏదైతే కమిషనర్ శాఖ కావచ్చు, ఇటు నిర్మాత మండలి ఇద్దరు కలిసి కూడా ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది. ఎంత పెద్ద సినిమా వచ్చినా ఒక 1 వీక్ కంటే ఎక్కువ ఆడతలేదు. కాబట్టి ప్రొడ్యూసర్కి రెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయానికైతే మనకు ఇంత తొందరలో 30% పెంచడం అయితే జరగని పని అని కూడా ఆ ఫిలిం ఛాంబర్ ఏదైతే తేల్చడం కూడా జరిగింది. దాంతోపాటు ఒక లేఖ కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఎవరైతే సినీ కార్మికులు దీనికి సంబంధించి వేతనాల కోసం పాటుపడుతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ దీక్షని విరమించుకోవాలని కూడా చెప్పారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ బాగుపడు అంటే మంచి షెడ్యూల్ చూసుకొని మీకు ఖచ్చితంగా వేతనాలు పెంచుతారని ఒక మాట చెప్పడం కూడా జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా మొత్తానికి ఇది చిరంజీవి దాకా చేరింది కూడా తెలిసి అయితే నిన్న ఈవినింగ్ అయితే చిరంజీవిని కలవటం కూడా జరిగింది. చిరంజీవి గారు కూడా ఒక మాట చెప్పడం కూడా జరిగింది. అంటే 3 రోజుల తర్వాత ఇటు ఏదైతే కార్మిక పెద్దలు కావచ్చు, నిర్మాత మండలి పెద్దలు కూర్చొని ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కరించుకోవాలని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ఏదైతే ఆ నిర్మాత మండలి కూడా గట్టి నిర్ణయమే తీసుకోవటం కూడా జరిగింది. అంటే రానున్న రోజుల్లో పెంచుతామని ఒక మాట చెప్పినా సడన్గా షూటింగ్లు ఆపేయడం ప్రొడ్యూసర్లకి ఒక బర్డెన్గా పడుతుంది. కాబట్టి మీరు షూటింగ్లు ఆపొద్దు, ఖచ్చితంగా మీరు షూటింగ్లకు వెళ్ళండి. మీరు ఇచ్చిన వినతి పత్రం ఖచ్చితంగా దానికి ఏదైతే ముందుకెళ్ళి మీకు మద్దతు పలికే అవకాశం అయితే చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి వాళ్ళు వల్లభనేని అనిల్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ధర్నాకు కావచ్చు, వీళ్ళైతే మేము ఖచ్చితంగా విరమించుకోము, దీనికి ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే అని కూడా ఎక్కడికక్కడ షూటింగ్లు బంద్ చేయడం కూడా జరిగింది. అయితే ఫిలిం ఛాంబర్ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సినీ కార్మికులకి సభ్యత్వం లేని వాళ్ళు కూడా ఇండస్ట్రీలో షూటింగ్ చేసేందుకు మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా వాళ్ళు చెప్పడంతో ఇది ఇంకా తారస్థాయికి జరిగిందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ 3 రోజులలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అయితే ఇటు నిర్మాత మండలి, ఇటు ఏదైతే సినీ కార్మికుల పెద్దలు కూడా ఈ నిర్ణయం తీసుకొని ఒక 20% దాకా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే మరికొద్ది సేపట్లో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ సినీ కార్మికుల వేతనాలు పెంచాలా వద్దా దానిపైన కూడా పూర్తిగా తీసుకోవాల్సి ఉంది. కెమెరామెన్ అఖిల్తో గోపి, హైదరాబాద్.